హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దేవి శ్రీనివాస్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అరటికాయ పులుసు కర్రీ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం చేపల పులుసు టేస్ట్ వచ్చేటట్టు చేద్దాం అనుకుంటున్నా. అందుకే అరటికాయను ముందుగా తొక్క తీసుకొని ఇలా చేప ముక్కల్లా కట్ చేస్తున్నా, లేకుంటే పొడవుగా కట్ చేసి పులుసు పెట్టేస్తాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ వాటర్లో వేసేసుకున్నాం. ఇవి త్వరగానే ఉడికిపోతాయండి, సన్నగా కట్ చేస్తున్నా కాబట్టి. అట్టిగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాం. తర్వాత ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న పేస్ట్ కోసం ఒక టమాటో కూడా వేసుకున్నాను. టమాటో కూడా ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకున్నాను పులుసు కోసము. ఇంకా పేస్ట్ కోసం జీలకర్ర, కొంచెం కాజు, ఆనియన్స్, టమాటో, అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసాండి. క్లిప్ మిస్ అయింది పేస్ట్ కోసము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం. చిన్న ముక్కలు ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను చాపర్లో వేసి. పచ్చిమిర్చి ఆనియన్స్ ముందుగా వేపేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు, తర్వాత రెడీ చేసుకున్న పేస్ట్ కూడా వేసి ఆయిల్ తేలే వరకు వేపుకోవాలండి. తర్వాత కొంచెం సాల్టు, పసుపు, కారము 2 స్పూన్స్, ఇంకా గరం మసాలా వేసి వేయించుకోవాలి. నూనె తేలే వరకు వేయించుకుని తర్వాత కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసి కలిపేసుకోవాలి. కలిపేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటే 10 మినిట్స్లో ఉడికిపోతుంది. సన్నగా కట్ చేసుకున్నాము కదా అరటికాయ ముక్కలు. వాటర్ వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. అరటికాయ ముక్క ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసి కొంచెంసేపు ఉడికించుకోవాలండి. మళ్ళీను చేపల కర్రీలాగా త్వరగానే ఉడికిపోతుందండి అరటికాయ కూర కూడా ఇలా కట్ చేసుకుంటే. కొంతసేపు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందండి. కొంచెం చేపల పులుసులాగా అనిపిస్తుంది టేస్ట్ అయితే. చేపల పులుసులానే త్వరగా అయిపోతుందండి ఈ కర్రీ కూడాను. చేపల పులుసులా ఉండే అరటికాయ పులుసు రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.